కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. Let's begin our crack comedy show. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా ఎవ్వడు నేనెక్కడ ఎవ్వలేడు అంతమంది అన్నలేడు పొనలేడు ఎవ్వలేడు కదా నేనే ఈ రోజు నుంచి నాదే కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసిదాన్ని కోపాల తీసి కొట్టిది ఈయనకింత పొడు సాంగ్ అవసరమా అంటే నీకు మంచి సాంగ్ పెట్టామని అన్నాను ఇందాకేమన్నావురా? అంటే తాగినా కదా ఇటు తట్టయింది అటు తిట్టయింది ఇటురా పని అన్న జిందాబాద్, పని అన్న జిందాబాద్, పని అన్న టీమ్ లీడర్ చేయాలి. నడుపు పోయిరా. ఇంకా స్కిట్ చాలా ఉందిరా రే అన్న ఇవ్వండి నా మందు పెట్టిన రే నువ్వేమో లార్జ్ పేక్ అడ్డు పెట్టుకొని స్మాల్ పేక్ నాకు ఇట్లా తాగినా కదా అన్న ఇటు తట్టయింది అటు తిట్టయింది అయితే నీకు ఇటు తట్ట అటు తిట్ట అవుతుంది రే. నువ్వు ఎడినా కొడుకు కదా. అంటే అన్న కొంచెం ఎడ్డోండి కదా నేను అందుకే అంటున్నాను మరి ఇందాకేమన్నావురా? తాగినా కదా ఇటు తట్టయింది అటు తిట్టయింది అన్న నోర్లెత్తారా నోరు? అన్న పెగ్గే ఫస్ట్ పెగ్గే అదేం తిండన్నా బయటదంతా పడేసి లోపల కూర తింటున్నావు మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ, బయట పదార్థాలు తినొద్దురా అన్నాడు. అబ్బో అందుకే బయటదంతా పడేది లోపల తిన్నా. వేస్ట్ నా కొడుకు నువ్వు నాకు డాక్టర్ గారు వేస్ట్ అన్నాడు ఇందాకేమన్నావురా? తాగినా కదా ఇటు తట్టయింది అటు తిట్టయింది ఏ అన్న పెగ్గు తాగు అరే ఈ ఫిష్ నంచుకోరా మంచి కిక్కిస్తుంది. ఫిష్ నంచుకో. ముళ్ళు ఉంటాయి అన్న గుచ్చుకుంటది అరే షూ ఉన్నాయి అరా, షూ వేసుకొని నువ్వు ఇంత పిచ్చాను అరయ్యా ఏమన్నావురా? అన్న నువ్వు ఇంత మంచాను అన్న కాదు ఓరాక్షన్ ఇందాకేమన్నావురా? అంటే తాగినా కదా ఇటు తట్టయింది అటు తిట్టయింది మొన్న వదిలేతోటి ఏమో అయింది అట్లేందన్న అరే మొన్న వదినమ్మ నేను ఆటోలో పోతున్నావురా. ఆటో డ్రైవర్ ఆడు ఇట్లా నడుపుతా అద్దంలోకి వెళ్ళి ఇట్లా 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 అని వదినమ్మకి లైటింగ్ కొడతాను రా. అయితే మనం పెద్ద పైలా గారు ఆటో డ్రైవర్ కానీ వదిన పక్కలో కూర్చోబెట్టి నేనే ఆటో నడిపినరా. Super అబ్బా. దెబ్బ ఎవరన్నా ఎవరు గుమ్మిండన్నా నేను దెబ్బ కాదు, ఎక్సర్సైజ్. అది కాదు ఎవరు కొట్టినా చెప్పు మొన్న పిజ్జా కారణం ముందు నుంచి ఇట్లా వస్తుందిరా. అక్కడ ఫ్రీ డెలివరీ అని రాస్తుందిరా. అయితే వదినమ్మ మళ్ళీ ఎట్లా ప్రెగ్నెన్సీ కదరా ఫ్రీ డెలివరీ చేద్దామని అక్కడ తీసుకుపోయినా. తీసుకుపోతే ఆడు ఏమి రా నీకు ఫ్రీ డెలివరీ కావాలని ఎమ్మ కొట్టురు కొట్టి నన్ను ఇంటి డెలివరీ చేయండి రా నోట్లు అన్నో చేతులు రిపోను. ఇంత తెలివి తక్కువ తమ్మేంద్ర నువ్వు ఏమన్నావురా నువ్వు? అన్న ఆడు తెలివి తక్కువ అన్న నిన్ను కొడతాడా అన్నాడు ఇందాకేమన్నావురా? తాగినా కదా ఇటు అటైంది అటుది ఇటైంది అది అన్న ఫోన్ వచ్చిందావు హలో ఏమైందిరా? ఏమైందిరా అన్న కస్టమర్ కేర్ ఫోన్ చేసిండు అన్న ఇందులో బ్యాలెన్స్ అయిపోయినాయి బ్యాలెన్స్ అయిపోయిందా తారను నీకు జలకిద్దామని అంతే అరే నీకు జలకిత్తా చూసుకో అన్న అరే ఇంట్లో నా కొడుకు ఎంత హుషారో తెలుసా రాడు. మొన్న మా అత్త మా బామ్మర్ది ఆడు అందరు వచ్చిండ్రా. అరే ఏమైనా పట్టురారా అన్న. అబ్బా అన్న చికెన్ తీసుకొచ్చిండ అన్న ఏ కాదురా మటన్ తీసుకొచ్చిండా ఏ కాదురా
మరి ఏం తీసుకొచ్చండి? వచ్చిన వాళ్ళు తిరిగిపోవడానికి మళ్ళీ ఆటో పట్టుకొచ్చిండు. సూపర్. ఆడు నా కొడుకురా. తెలుసురా, నీలాగా తెలియదక్కోడే వాడు కూడా. అన్న అన్న కాదన్న, తాగిన కదా ఇటు తట్టయింది అటు ఇటైంది అన్న. నాకు అర్థం కావట్లేదు. పెట్టే పేడ మొత్తం సర్దుకొని వచ్చినాయిరా అన్న. రాత్రి నా శోభనం అయిందన్న. పెళ్ళైన తర్వాత అదే ఇదే చెప్పు. కానీ నా భార్యకు నాకు గొడవ అయిందన్న. ఒరే భార్య భర్తలకు గొడవ అయితే ఎవడో ఒకరు సర్దుకొని పోవాలా. అందుకే నా పెట్టే పేడ నేను చదువుకొని వచ్చిన. సర్దుకొని పోవడం అంటే ఆ సర్దుకొని పోవడు కారా. అర్థమైతా లేరా? అరే లేరా, నువ్వేనా? లేరా నిన్నేరా? లేరా? ఏ తెలిసి తెలియక ఎక్కువ అంటున్నారా మన ఎక్కువ. అరే ముళ్ళప్పని తెంచుకోలేడా? లేరా? ఇటు దట్టు అయితే అటు తిట్టు అయితే రా. ఇప్పుడు నువ్వు లేచిన తర్వాత అయితే చూడరా, ఇటు దాట అటు తిట్టు లే. అంత మర్యాద చెప్పినప్పుడు నేను లేవనా రా? నన్ను లేపు. అరే ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అడిగినవారా? దావతిస్తా అనగానే ఎగేసుకొని వచ్చావు కదరా. సరేరా ఇప్పుడు అడుగుతా, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు రా? ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావురా? అరే నా పెళ్లి చేసింది ఎవర్రా? నేనా చేసా? నేనా ఇటు పెళ్ళి నేనా చేసా? నువ్వే చేసినావు కదరా? నేనా చేసిన? నా పెళ్లి చేసి నిన్న శోభనం అయిందిరా. పెళ్ళైన తర్వాత శోభన అవుతారా? అబ్బా ఆ ముక్క నేను చెప్పేవాడు కావరా రే. శోభనం అంతా అయిపోయినాక అలవాట్ల పొరపాటు నేను 500 తీసి దాని చేతిలో పెట్టినరా. అది అలవాట్ల పొరపాటు 200 రిటర్న్ ఇచ్చిందిరా నాకు. అంటే ఇటు తట్టయింది అటు తట్టయింది అంతే. పెళ్ళిలో ఏమన్నారా? ఏ మంచిది బిజినెస్ చేస్తుంది అంటే ఏ కళ్ళు బిజినెస్ సారా బిజినెస్ అనుకున్నారా? ఆ బిజినెస్ చేసేదాన్ని తీసుకొచ్చి నాకంట కట్టినవారా? అది పెళ్లిలో నీకు కన్ను కొడుతున్నప్పుడే అనుకున్నారా? అమ్మా అరే నువ్వు టీం లీడర్ కాదురా, దేనికి పనికి రాకుండా చేస్తా. ఇప్పుడు అవుతుంది రా, ఇటు అటు అటు ఇటు. నా బంగారు కొండ బుచ్చి చిన్ను నాని చిట్టులు ఏమన్నారా? ఎవరో టీం లీడర్? ఆ టీం లీడరా? నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావురా, చాలా బాగా చేస్తావు తెలుసా? రియల్లీ? యా మస్తు చేస్తావు. నువ్వు చేస్తుంటే అసలు ఆడోళ్ళు అందరు ఫ్లాట్ అవుతారా. ఇలానే చేస్తుండే నువ్వు. ఏమన్నా అటు తిట్ట అవుతుంది, ఇటు తట్ట అవుతుంది. కానీ నాకు తెలిసి జీవన్ అసలు మందు ముట్టడు అని నాకు తెలుసు. యాక్చువల్లీ ఈ మధ్య ఎవరు ముట్టట్లేదు, అందరు గుడ్ బాయ్స్ అయిపోయారు. జనరల్లీ రవి ఒక్కడే ఇంకా అలాగే మిగిలిపోయాడు. ఇప్పుడు నా గురించి ఎందుకు మందంటే నీ గురించి చెప్పొచ్చుగా. ఎచ్చేయ్. రోజు రాత్రి కృష్ణనగర్ లో తిరుగుతుంటావుగా. రోజుకి 2 అండి కనీసం పడాలి. ఇలాంటివి కాకుండా కిర్రాక్ ఎంటర్టైన్మెంట్ ఉంటది ఓన్లీ ఆన్ ఇఫ్ యు సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్ లోకి వచ్చేసేడేమిటి అనుకుంటున్నారా? నేను సర్వంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకు ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 కళ్ళు పోతాయి. తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. ఓ అప్పుడా
మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సీగలు పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు? మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు. ఏంటే ఆ డ్రైనేజ్ కంపు మొహం కడుక్కోలేదా? స్నానం కూడా చేయలేదండి. హలో అల్లా ఎరా ఆడికి పెళ్ళా? ఏంటి వాడు చచ్చిపోయాడా? పెళ్లి కొడుకు లేచాడా? ఒరే దరిద్రపు వెధవా, చచ్చినోడు ఎలా లేస్తాడు రా? అయ్యో వాడిని లేపి కూర్చోబెట్టి వాడి కింద ఐసు ముక్కలు పెట్టండి రా, లేకపోతే శవం కుళ్ళి చస్తుంది. నీ నోట్లోంచి అశుభం తప్ప శుభం రాదా? నీ నోట్లో నుంచి శుభం తప్ప అపశుభం రాదా? ఎవరి దగ్గర ఎంత ఉందో బయట తీయండి. బాగుండదేమో సార్. నీ అబ్బా కొడుకుల సాంగ్స్ ని తండ్రులు చేస్తే ఎలా ఉంటుంది? కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి